రాముడు తన అవతార సమాప్తి సమయం ఆసన్నమైందని గ్రహిస్తాడు. కానీ హనుమంతుడు పక్కన ఉన్నంతకాలం యమధర్మరాజు అయోధ్యలోకి అడుగు పెట్టలేడని రామునికి తెలుసు. అందుకే హనుమని అక్కడి నుండి పంపడానికి రాముడు ఒక చిన్న ఉపాయం ఆలోచిస్తాడు. ఒకరోజు రాముడు ఉద్దేశపూర్వకంగా తన వేలి ఉంగరాన్ని కింద పడేస్తాడు. అది నేల మీద ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా నేరుగా పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. రాముల వారు హనుమను పిలిచి, హనుమా, నా ఉంగరం పాతాళంలో పడిపోయింది, దయచేసి దానిని తీసుకురా అని కోరతారు. రాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సూక్ష్మరూపం ధరించి ఆ రంధ్రం ద్వారా పాతాళ లోకానికి చేరుకుంటాడు. అక్కడ నాగరాజు అయిన వాసుకుని కలుస్తారు. రాముల వారి ఉంగరం కోసం వెతుకుతున్నానని చెబుతాడు. అప్పుడు వాసుకి హనుమంతుడికి ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ వేల సంఖ్యలో రాముడు ఉంగరాలు కుప్పగా పోసి ఉండడం చూపిస్తాడు. అన్నీ ఒకేలా ఉండడంతో హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాసుకి ఇలా వివరిస్తాడు. హనుమ, ప్రతి త్రేతాయుగంలోనూ రాముల వారు జన్మిస్తారు. ఆయన అవతారం ముగించే సమయం వచ్చినప్పుడు నిన్ను ఇక్కడికి పంపడానికి ఇలాగే ఉంగరాన్ని కింద పడేస్తారు. ఇక్కడ ఉన్న ఒక్కో ఉంగరం ఒక్కో త్రేతాయుగానికి గుర్తు. అప్పుడు హనుమకు అర్థమవుతుంది, తనను పాతాళానికి పంపింది కేవలం యమధర్మరాజు అయోధ్యకు వచ్చి రాముణ్ణి కలవడానికి వీలు కల్పించడానికి అని. సృష్టి నియమం ప్రకారం పుట్టిన ప్రతి ప్రాణి వెళ్ళక తప్పదు కాబట్టి రాముడు ఈ లీలను ప్రదర్శించారు. హనుమంతుడు తిరిగి వచ్చేలోపు రాములవారు సరయూ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకుంటారు.